వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. వెంకటగిరి నియోజకవర్గము ప్రాతినిధ్యం కోసం వెంకటగిరి టికెట్ కోసం బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే చాలా మంచిదని మా యొక్క విన్నపం. గతం చూసుకుంటే 1952 నుంచి 2019 వరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఈ 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 13 సార్లు జనరల్ సీటు కేటాయించబడింది. 13 సార్లు జనరల్ సీటు కేటాయించబడింది. 3 సార్లు మాత్రమే ఎస్సీ సీట్లు కేటాయించడం జరిగింది. ఈ వెంకటగిరి నియోజకవర్గంలో 2019 సెన్సస్ ప్రకారం దాదాపు 2,40,253 ఓట్లు 53 మంది ఉంటే అందులో ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు 68,757 మంది జనాలు ఉన్నారు. అలాగే ఎస్టీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు 28,382 మంది ఉన్నారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గాన్ని చూస్తే 1,26,000 పైచిలకు మంది ఉన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఉన్నా కూడా ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గానికి అసెంబ్లీ ప్రాతినిధ్యం కోసం ఒక్కసారి కూడా బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదు. కానీ ఈసారైనా మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులకి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే ఇక్కడ ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న బీసీ సామాజిక వర్గం అయితేనేమి, ఎస్సీలు అయితేమి, ఎస్టీలు అయితేమి, మైనార్టీలు అయితేమి అందరూ కూడా ఈ యొక్క గెలుపు వచ్చే అవకాశం చాలా మెండుగా ఉంది. కాబట్టి మా యొక్క విన్నపం ఏమంటే ఈసారి ఖచ్చితంగా వెంకటగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తికి ఎవరికైనా సరే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఈ 6 మండలాలు కలిసి గెలుపుకి ఈజీగా ఉంటుందని మా యొక్క విన్నపము మరియు డిమాండ్ కూడా చేస్తున్నాం. అంతేకాకుండా సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీ గెలుపుకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి నిర్ణయం సామాజిక వర్గానికి మేలు చేయడమే కాకుండా నియోజకవర్గంలో పార్టీ అవకాశాలను మెరుగుపరుస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. రాజకీయ ప్రక్రియలో బీసీ సామాజిక వర్గం చురుగ్గా పాల్గొనడం నిస్సందేహంగా వెంకటగిరి సమగ్ర అభివృద్ధికి ప్రగతికి దోహదపడుతుంది. రాపూరు తెలుగుదేశం పార్టీ మండల ప్రతినిధులుగా ఈ విషయాన్ని మీ దయతో పరిశీలించవలసిగా మా మనవి. ఈ ముఖ్యమైన అభ్యర్థును పై మీ యొక్క దృష్టికి ధన్యవాదాలు. నిష్పక్షపాతం కలుగుతూ మరియు అన్ని వర్గాల సంక్షేమం పట్ల మీ నిబద్ధతపై మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి వెంకటగిరి నియోజకవర్గానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఖచ్చితంగా వెంకటగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాలు కలిసి అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఈజీగా ఉంటుందని మా యొక్క మనవి. ఇప్పుడు దాకా రెడ్డి సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికే టికెట్లు ఇవ్వడం, మనం గెలిపించడం, ఈ బీసీ వర్గాలు వెనకబడి వర్గాలంతా వాళ్ళని గెలిపించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు 83 నుంచి రామారావు వచ్చింది మొదలుకొని ఈ బీసీలకి వెనుకబడి తరగతులకి కొంత మంచి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళా 2004 ఎలక్షన్లో మేము బీసీలంతా కోరేది ఏంటంటే బీసీలు వెనుకబడిన వర్గాలు మొత్తం ఎస్సీ ఎస్టీ అంతా బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే మంచి అపారమైన మంచి బలం ఉంటుంది. ఇక్కడ 80% బీసీలు ఇంత ఉన్నారు. కేవలం వాళ్ళకే టికెట్ ఇస్తే వాళ్ళనే చేయకుండా ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వాలని అందరి తరఫున, ఈ వెనకబడిన తరగతులు అందరి తరఫున మేము కోరుకుంటున్నాము. అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిగా, మంచి చదువుకున్న వ్యక్తి, అందరూ కలుపుకున్న వ్యక్తిగా ఉండే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. గెలవక ముందు అందరూ చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని ఓట్లు వేయించుకుంటుండ్రు. గెలిచిన తర్వాత
వాళ్ళ పందాలే వేరేగా ఉంటున్నాయి. మేము చూస్తూ ఉన్నాం ఎప్పటి నుంచి 83 నుంచి చూస్తున్నాం. మాకు తెలిసిందే, నాకు పూర్తిగా ఒక 73 అక్కడి నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాము. అక్కడి నుంచి కూడా ఇదే పందా జరుగుతూ ఉంది. ఎలక్షన్ అయిపోయిన దాకానే మనుషులు కనపడలేదు వాళ్ళకి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మన చేతులు కట్టుకుని దండాలు పెట్టడం, వాళ్ళు రేపు రమ్మను ఎక్కడెక్కడ వాళ్ళకి టికెట్లు ఇచ్చేది, ఇదే పందా జరుగుతూ ఉంది. కానీ 83 నుంచి పార్టీలో ఉన్నాం. 83 నుంచి రామారావు పార్టీ పెట్టిన మొదలుకొని పార్టీలోనే ఉన్నాం. పార్టీలో ఉంటే మేము అందరినీ గెలిపిస్తున్నాం. కానీ గెలిచిన తర్వాతనే వాళ్ళకి గెలిచిన దాకానే, గెలిచిన తర్వాత వీళ్ళని కనపడటం లేదు వీళ్ళు. కానీ ఇప్పుడైతే మాత్రం బీసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించమని మన జాతీయ అధ్యక్షుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, అట్లే లోకేష్ బాబు గారిని, ఆయన ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆయన యువగళంలో కూడా మేము పాల్గొన్నాము. బాగా స్పందన వచ్చింది. ఆయన అందరి తరఫున మేము బీసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలని కోరుకుంటున్నాం. కళ మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్, నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవ బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. 4784282986.